చైనీస్ రిమైండర్ థియరం. సో చైనీస్ రిమైండర్ థియరం అనేది ఏంటంటే, సో మనం ప్రీవియస్ క్లాస్లో మోడ్ వాల్యూని క్యాలిక్యులేట్ చేసామండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2⁶ మోడ్ 11 ఉందనుకోండి. సో ఇలా మనం ఇండివిజువల్గా కొన్ని మోడ్ వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేసాం. ఇలా మోడ్ వాల్యూని క్యాలిక్యులేట్ చేయడం చాలా ఈజీ, మనం ప్రీవియస్ క్లాస్లో ఎలా చేసాం. బట్ ఈసారి ఏంటంటే చూడండి, ఇక్కడ ఎక్స్ కాన్గ్రియంట్ అంటే మీనింగ్ ఏంటంటే ఈక్వల్ అనే మీనింగ్ వస్తుందండి. సో కాన్గ్రియంట్ అంటే ఈక్వల్ అనే మీనింగ్ వస్తుంది. ఓకే, సో ఎక్స్ కాన్గ్రియంట్ స్మాల్ a1 మోడ్ స్మాల్ m1, ఎక్స్ కాన్గ్రియంట్ a2 మోడ్ స్మాల్ m2, ఎక్స్ కాన్గ్రియంట్ a3 మోడ్ స్మాల్ m3. ఓకేనా. సో వీటిలో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఎక్స్ని ఫైండ్ అవుట్ చేయాలండి. వీటిలో మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఎక్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ చూడండి 2 or more మోడ్ వాల్యూస్ ఉన్నాయి. సో 2 or more మోడ్ వాల్యూస్ ఉంటే మనం చైనీస్ రిమైండర్ థియరం బేస్ చేసుకుని సాల్వ్ చేయగలమండి. ఇక్కడ నేను ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలంటే దేని బేస్ చేసుకుని సాల్వ్ చేయగలను? 2 or more మోడ్ వాల్యూస్ అంటే కంపల్సరీగా మనం చైనీస్ రిమైండర్ థియరం బేస్ చేసుకుని సాల్వ్ చేయగలం. ఓకే, దాన్ని చైనీస్ రిమైండర్ థియరం అంటాము. సో ఏమీ లేదు, 2 or more మోడ్ వాల్యూస్ ఉంటే కనుక వాటిని క్యాలిక్యులేట్ చేయడానికి మనం ఒక థియరం యూజ్ చేస్తాం. ఆ థియరం ఏంటంటే చైనీస్ రిమైండర్ థియరం అని. ఇందులో 2 or more మోడ్ వాల్యూస్ ఉంటాయి. ఆ మోడ్ వాల్యూస్ మనం క్యాలిక్యులేట్ చేయడానికి 4 స్టెప్స్ ఉంటాయండి. ఆ 4 స్టెప్స్ బేస్ చేసుకుని మనం సాల్వ్ చేస్తాం. ఓకే, సో దాన్ని చైనీస్ రిమైండర్ థియరం అంటాం. సో ఇప్పుడు చూడండి, అంటే ఫస్ట్ సిఆర్టీ షార్ట్ ఫామ్ ఏంటంటే సిఆర్టీ అని. సిఆర్టీ స్టాండ్స్ ఫర్ చైనీస్ రిమైండర్ థియరం. CRT stands for Chinese remainder theorem. So theorem. ఇందులో ఏంటంటే the CRT is a mechanism for manipulating very large number in term of tuple smaller integers. Chinese remainder theorem ఏంటంటే the CRT Chinese remainder theorem is a mechanism for manipulating very large number in term of tuples of smaller integer. దాన్ని Chinese remainder theorem అంటాం. And the Chinese remainder theorem is a method for solving certain system of congruence. So, Chinese remainder theorem అనేది ఏంటంటే ఇది ఒక మెథడ్ అండి ఫర్ సాల్వింగ్. CRT is a method for solving certain system of congruence. సో కాన్గ్రియన్స్ అన్న ఈక్వల్ అండి సింబల్. ఇది 3 డాట్స్ ఉంటాయి. 3 డాట్స్ అండి, ఈక్వల్ టు 2 డాట్స్ కదా. కాన్గ్రియన్స్ అంటే 3 డాట్స్ ఉంటాయి. సో 3 డాట్స్ ఉన్న మీనింగ్ ఏంటంటే కాన్గ్రియన్స్కి ఈక్వల్ అనే మీనింగ్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తామంటే 2 or more మోడ్ వాల్యూస్ ఉన్నాయి కదా. ఈ 2 or more మోడ్ వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేయడానికి నేను కొన్ని స్టెప్స్ ఉన్నాయి, 4 స్టెప్స్ ఉన్నాయి చైనీస్ రిమైండర్ థియరంలో. ఆ స్టెప్స్ని ఫాలో అయ్యి సాల్వ్ చేస్తాం. ఇక్కడ నేను ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఎక్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, మనం ఆ స్టెప్స్ని ఫాలో అవుదాం. సమ్ స్టెప్స్ చైనీస్ రిమైండర్ థియరం. సో ఎన్ని స్టెప్స్ అంటే 4 స్టెప్స్ ఉన్నాయి. 4 స్టెప్స్ ఏంటంటే అలగారిథంలో 4 స్టెప్స్. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4, 4 స్టెప్స్. సో ఫస్ట్ చూడండి, లాస్ట్ స్టెప్ నుంచి వస్తాను. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనం ఇక్కడ నేను ఎక్స్ని ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఎక్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. చైనీస్ రిమైండర్ థియరం అనేది ఏంటంటే ఇక్కడ 2 or more మోడ్ వాల్యూస్ ఉంటాయి. వాటిని సాల్వ్ చేయడానికి సిఆర్టీ అనే దాన్ని యూజ్ చేస్తాం, చైనీస్ రిమైండర్ థియరం అనే దాన్ని యూజ్ చేస్తాం.
ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయవలసింది ఎక్స్ వాల్యూ అని. ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయవలసిన వాల్యూ ఏంటి? ఎక్స్ వాల్యూ. ఇక్కడ ఎక్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు నేను ఏంటంటే అల్గారిథంలో 4 స్టెప్స్ ఉన్నాయి. ఇక్కడ నేను ఎక్స్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాను. ఎక్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటంటే స్మాల్ a1 ఇంటూ క్యాపిటల్ M1 ఇంటూ M ఇన్వర్స్ అని, M1 ఇన్వర్స్ ప్లస్ A2 సేమ్ యాజ్ ఇట్ ఈస్ సేమ్. A2 ఇంటూ క్యాపిటల్ M2 ఇంటూ క్యాపిటల్ M2 ఇన్వర్స్ ప్లస్ సో ఆన్ AN ఇంటూ క్యాపిటల్ MN ఇంటూ క్యాపిటల్ MN ఇన్వర్స్. ఇలా క్యాల్కులేట్ చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ని మాడ్ క్యాపిటల్ M ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ A1 ఫార్ములా చూడండి. ఎక్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటంటే A1 ఇంటూ క్యాపిటల్ M1, A1 ఇంటూ క్యాపిటల్ M1 అండ్ క్యాపిటల్ M1 ఇన్వర్స్ అండి. ఇది క్యాపిటల్ M1 ఇన్వర్స్ ప్లస్ స్మాల్ a2 ఇంటూ క్యాపిటల్ M2 ఇంటూ క్యాపిటల్ M2 ఇన్వర్స్, క్యాపిటల్ M2 ఇన్వర్స్ సో ఆన్ అప్ టు n వరకు. ఓకే, సో ఇది మనం ఎక్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి. సో ఎక్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఇది ఫార్ములా అండి. ఎక్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఇది ఫార్ములా. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి ఈ పొజిషన్లో వాల్యూ ఏముంది? A1 అని. ఈ పొజిషన్లో ఏముంది? A2 అని. ఈ పొజిషన్లో A3. నెక్స్ట్ మాడ్ తర్వాత ఈ పొజిషన్లో ఏముంది? స్మాల్ m1, క్యాపిటల్ కాదు చూడండి, స్మాల్ m1 ఉంది. మళ్ళీ ఈ పొజిషన్లో ఏముంది? స్మాల్ m2 ఉంది. మళ్ళీ ఈ పొజిషన్లో ఏముంది? స్మాల్ m3. మన ఎక్స్ని ఫైండ్ అవుట్ చేయడం ఫార్ములాలో A1, A2, A3 తెలుసండి, స్మాల్ m1 ఉన్నాయి. ఓకే, ఇక్కడ చూడండి, క్యాపిటల్ ఎక్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటంటే స్మాల్ a1 ఇంటూ క్యాపిటల్ M1 ఇంటూ క్యాపిటల్ M1 ఇన్వర్స్ అని, సో అని అప్ టు n వరకు. వచ్చిన రిజల్ట్ మనం ఏం క్యాల్కులేట్ చేయాలి? మాడ్ క్యాపిటల్ M ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో మనకి A1 తెలుసు, క్యాపిటల్ M1 తెలియదు, క్యాపిటల్ M1 ఇన్వర్స్ తెలియదు, అండ్ మాడ్ M వాల్యూ తెలియదండి. సో మనం ఈ మూడింటిని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, సో క్యాపిటల్ M1 ఇన్వర్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఏంటంటే క్యాపిటల్ M1 ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, ఇది థర్డ్ స్టెప్. ఫైండ్ అవుట్ ఇన్వర్స్ M1 ఇన్వర్స్ అండ్ M2 ఇన్వర్స్ సో ఆన్ క్యాపిటల్ M1 MN ఇన్వర్స్ with respect to small m1 comma small m2 comma small m3 so on small mn. Okay, third step ఏంటండి? Third step, find out inverse capital M1 inverse capital M2 inverse up to capital MN inverse n with respect to small m1 with respect to small m1 small m2 small m3 so on. రైట్, సో మనకి ఏ వాల్యూ తెలుసు అండ్ స్మాల్ m1 వాల్యూ తెలుసు అండి, స్మాల్ m1 వాల్యూస్ కూడా తెలుసు మనకి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఏ వాల్యూ తెలుసు? స్మాల్ a1 తెలుసు, స్మాల్ m1 వాల్యూ తెలుసు, అలానే a2 వాల్యూ తెలుసు, స్మాల్ m2 వాల్యూ తెలుసు. ఓకే, సో ఇప్పుడు ఇది ఫైండ్ అవుట్ చేస్తాం. స్మాల్ m1
ఇన్వర్స్ స్మాల్ m2 ఇన్వర్స్. నెక్స్ట్ క్యాపిటల్ M1 ఇన్వర్స్ ని ఫైండ్ అవుట్ చేయండి. సారీ, క్యాపిటల్ M1 ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇది సెకండ్ స్టెప్ అండి. సెకండ్ స్టెప్ లో క్యాపిటల్ M ని ఫైండ్ అవుట్ చేయాలి. క్యాలిక్యులేట్ క్యాపిటల్ M1. సో క్యాపిటల్ M1 ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటంటే క్యాపిటల్ M డివైడెడ్ బై స్మాల్ m1 అండి. క్యాపిటల్ M డివైడెడ్ బై స్మాల్ m1. సో ఇది M1 ఫైండ్ అవుట్ చేయడానికి. నెక్స్ట్ సేమ్ M2 కూడా సేమ్ ప్రొసీజర్, సేమ్ ఫార్ములా. క్యాపిటల్ M2 ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, క్యాపిటల్ M డివైడెడ్ బై స్మాల్ m2. ఇది ఫార్ములా. సో ఇప్పుడు M1 క్యాలిక్యులేట్ చేయాలంటే క్యాపిటల్ M డివైడెడ్ బై స్మాల్ m1. M2 ఫైండ్ అవుట్ చేయాలంటే క్యాపిటల్ M డివైడెడ్ బై స్మాల్ m2. ఇది ఫార్ములా అండి. స్టెప్ వన్ ఏంటంటే మనం క్యాపిటల్ M అనేది తెలియదు మనకి. ఇక్కడ స్మాల్ m1 తెలుసు, స్మాల్ m2 తెలుసు, మనకి క్యాపిటల్ M తెలియదండి. సో క్యాపిటల్ M అనేది ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. క్యాలిక్యులేట్ క్యాపిటల్ M. సో క్యాపిటల్ M అనేది ఏంటంటే స్మాల్ m1 ఇంటూ స్మాల్ m2 ఇంటూ స్మాల్ m3 సో ఆన్. మనం క్యాపిటల్ M ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఏంటంటే M1 ఇంటూ M2 ఇంటూ M3 అని. సో ఇది కదా. ఇప్పుడు మనకి A1 తెలుసు, M1 తెలుసు అండి. A2 తెలుసు, M2 తెలుసు ఈ పొజిషన్లో ఉన్నది. A3 తెలుసు, M3 తెలుసు ఈ పొజిషన్లో ఉన్నది. మనకి క్యాపిటల్ M ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సరే ఒకసారి చూడండి. సో చైనీస్ రిమైండర్ థియరం అనేది ఏంటంటే 2 or more మోడ్ వాల్యూస్ని క్యాల్కులేట్ చేయడానికి ఈ చైనీస్ రిమైండర్ థియరం అనే దాన్ని యూజ్ చేస్తామండి. ఓకేనా. సో 2 or more మోడ్ వాల్యూని క్యాల్కులేట్ చేయడానికి మనకి 4 స్టెప్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ స్టెప్లో ఏంటంటే మనం క్యాల్కులేట్ M వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో M వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఈ పొజిషన్లో M1 M2 M3 ఈ మోడ్ వాల్యూ తర్వాత ఈ పొజిషన్లో M1 M2 M3 ఉంటుంది. సో ఈ పొజిషన్లో ఏ డెసిమల్ నెంబర్ ఉన్నా సరే వాటిని మల్టిప్లై చేసేయండి. వాటిని మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది, క్యాపిటల్ M వస్తుందండి. అది ఫస్ట్ స్టెప్. క్యాపిటల్ M ఫైండ్ అవుట్ చేస్తాం. సో క్యాపిటల్ M క్యాలిక్యులేట్ చేసిన తర్వాత సెకండ్ స్టెప్ అండి అల్గోరిథంలో మనం M1 వాల్యూ M2 వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ క్యాపిటల్ M1 వాల్యూ క్యాపిటల్ M2 వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో క్యాపిటల్ M అనేది M1కి M2కి కామన్ అండి. సో కామన్గా దీనికంటే ఒక రిజల్ట్ వస్తుంది కదా, మల్టిప్లై చేస్తే ఆ వచ్చిన రిజల్ట్ డివైడెడ్ బై స్మాల్ m1, అదే M1 వాల్యూ అని. సేమ్ ప్రొసీజర్, సేమ్ ప్యాటర్న్. క్యాపిటల్ M2 ఫైండ్ అవుట్ చేయాలంటే క్యాపిటల్ M అంటే ఈ టోటల్ క్యాలిక్యులేట్ చేసి మల్టిప్లై చేసిన వచ్చిన రిజల్ట్ డివైడెడ్ బై స్మాల్ m2 అని. ఓకే, ఇది సెకండ్ స్టెప్ అండి. థర్డ్ స్టెప్ ఏంటంటే ఫైండ్ అవుట్ ద ఇన్వర్స్ M1 ఇన్వర్స్ M2 ఇన్వర్స్ సో ఆన్. M1 ఇన్వర్స్ M2 ఇన్వర్స్ సో ఆన్ అండి. రైట్. సో ఇది థర్డ్ స్టెప్ అండి. ఫైనల్ స్టెప్ ఏంటంటే ఎక్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటంటే మనకి A1 తెలుసు ఇంటూ క్యాపిటల్ M1 తెలుసు. సెకండ్ స్టెప్లో మనం M1 M2 క్యాలిక్యులేట్ చేసాం కాబట్టి A1 తెలుసు, A2 తెలుసు, అప్ టు AN తెలుసు. అలానే ఇంటూ క్యాపిటల్ M1 తెలుసు. ఇక్కడ సెకండ్ స్టెప్లో క్యాపిటల్ M క్యాలిక్యులేట్ చేసాం కాబట్టి క్యాపిటల్ M1 తెలుసు, క్యాపిటల్ M2 తెలుసు, సో ఆన్ క్యాపిటల్ M కూడా తెలుసండి. థర్డ్ స్టెప్ అల్గోరిథంలో థర్డ్ స్టెప్. ఇక్కడ M1 ఇన్వర్స్ తెలుసు, M2 ఇన్వర్స్ తెలుసు, అప్ టు MN ఇన్వర్స్ కూడా తెలుసండి. ఈ టోటల్గా వచ్చిన వాల్యూస్ని నేను సమ్ చేసేస్తాను. ఈ పార్ట్లో నాకు వచ్చిన రిజల్ట్ని ప్లస్ ఈ పార్ట్లో వచ్చిన రిజల్ట్ని ప్లస్ ఈ పార్ట్లో వచ్చిన రిజల్ట్ని, ఈ రిజల్ట్ని ఏం చేస్తానంటే సమ్ చేస్తానండి. టోటల్ మల్టిప్లై చేయక వచ్చిన రిజల్ట్ అన్నింటిని నేను ఏం చేస్తానంటే సమ్ చేస్తాను. సమ్ చేస్తే ఒక రిజల్ట్ వస్తుంది. ఆ వచ్చిన రిజల్ట్ మోడ్ M అండి. అంటే ఈ టోటల్ మల్టిప్లై చేసిన తర్వాత క్యాపిటల్ M వచ్చింది కదా, ఆ వచ్చిన రిజల్ట్ని మోడ్ క్యాపిటల్ Mతో చేయండి. అదే ఫైనల్ ఆన్సర్. ఓకే. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుని సాల్వ్ చేద్దాం. సో ఎగ్జాంపుల్ ఏంటంటే ఎక్స్ కాన్గ్రియంట్ 7 mod 13, ఎక్స్ కాన్గ్రియంట్ 11 mod 12. మనకి 2 ఇవ్వచ్చు, ఇక్కడ కాన్గ్రియంట్ వాల్యూస్ 2 ఇవ్వచ్చు, 3 ఇవ్వచ్చు, 4 ఇవ్వచ్చు.
ఎన్ నెంబర్ ఎన్నైనా ఇవ్వచ్చు, ఎన్ నెంబర్స్ ఎన్నైనా ఇవ్వచ్చు కదా. సో ఈ 4 స్టెప్స్ రిపీట్ అవుతాయి, ఈ 4 స్టెప్సే రిపీట్ అవుతాయి. నేను ఈ 4 స్టెప్సే రిపీట్ చేస్తాను ఓకేనా. బట్ ఇక్కడ 3 ఇచ్చారు, ఇక్కడ 3 ఇచ్చారు కదా. సో 2 కూడా ఇవ్వచ్చు, 4 ఇవ్వచ్చు, 5 ఇవ్వచ్చు, ఎన్ నెంబర్స్ ఎన్నైనా ఇవ్వచ్చు అని. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 కాన్గ్రెంట్స్ తీసుకుని సాల్వ్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు ఎక్స్ కాన్గ్రెంట్ 7 mod 39 అంటే ఈ పొజిషన్ ఏమన్నట్టు A1 ఉన్నట్టు. అంటే A1 వాల్యూ ఎంత 7, A1 వాల్యూ ఎంత 7. నెక్స్ట్ ఈ పొజిషన్లో ఏమన్నట్టు A2 ఉన్నట్టే, A2 వాల్యూ ఎంత 11, A2 వాల్యూ 11. నెక్స్ట్ ఈ పొజిషన్లో ఏమన్నట్టు M1 ఉన్నట్టు, స్మాల్ m1 ఉన్నట్టు. సో M1 వాల్యూ ఎంత 30, M1 వాల్యూ 30. ఈ పొజిషన్లో ఏమన్నట్టు M2 ఉన్నట్టు, స్మాల్ m2. సో M2 వాల్యూ ఎంత 12. సో ఇప్పుడు మనం 4 స్టెప్స్ కదా అల్గోరిథంలో. సో అల్గోరిథంలో 4 స్టెప్స్ తీసుకున్నాం. ఫస్ట్ నేను ఏం క్యాలిక్యులేట్ చేస్తున్నానంటే ఎంఎన్ క్యాలిక్యులేట్ చేస్తున్నాను. సో ఎంఎన్ క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా ఏంటి, ఈ అల్గోరిథంలో 4 స్టెప్స్. సో దీన్ని బేస్ చేసుకుని మనం సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ నేను ఎంఎన్ క్యాలిక్యులేట్ చేయాలి. ఎంఎన్ క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా ఏంటి, స్మాల్ m1 ఇంటూ స్మాల్ m2 ఇంటూ స్మాల్ m3 సో ఆన్ n వరకు, సో ఆన్ సేమ్ ప్రొసీజర్. సో ఇక్కడ నాకు m1 m2 2 ఉన్నాయి, m1 m2 2 ఉన్నాయి. సో నేను 2ని క్యాలిక్యులేట్ చేస్తాను. స్మాల్ m1 13 ఇంటూ స్మాల్ m2 12. సో ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుందంటే 156 వస్తుంది. సో ఆన్సర్ ఎంత వస్తుంది 156 వస్తుంది. సో 13 ఇంటూ 12 ఆన్సర్ ఎంత వచ్చింది 156. సో 156, ఈ 156 అనేది ఏంటంటే క్యాపిటల్ M వాల్యూ అని. సో క్యాపిటల్ M వాల్యూ ఎంత 156, ఇది క్యాపిటల్ M వాల్యూ అని, రైట్. సో నెక్స్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, క్యాలిక్యులేట్ క్యాపిటల్ M1 అని. ఫార్ములా ఏంటి, క్యాపిటల్ M1 M డివైడెడ్ బై స్మాల్ m1 అని, రైట్. సో ఇప్పుడు నేను క్యాపిటల్ M1 ఫైండ్ అవుట్ చేస్తున్నాను. క్యాపిటల్ M1 ఈక్వల్ టు క్యాపిటల్ M వాల్యూ ఎంత వచ్చిందండి 156 డివైడెడ్ బై స్మాల్ m1 వాల్యూ ఎంత, స్మాల్ m1 39, 156 డివైడెడ్ బై 13. సో 156 డివైడెడ్ బై 13 చేయండి, ఎంత వచ్చింది 12 వచ్చిందండి. సో ఆన్సర్ ఎంత వచ్చింది 12 వచ్చింది. సో ఆన్సర్ 12. క్యాపిటల్ M1 రిజల్ట్ ఎంత అండి 12. క్యాపిటల్ M1 రిజల్ట్ ఎంత 12 అండి. నెక్స్ట్ క్యాపిటల్ M2 చూడండి, క్యాలిక్యులేట్ క్యాపిటల్ M2. సో క్యాపిటల్ M2 ఫైండ్ అవుట్ చేయడానికి సేమ్ M రిజల్ట్ ఎంత అండి 156 డివైడెడ్ బై స్మాల్ m2 రిజల్ట్ ఎంత అండి 12, స్మాల్ m2 ఎంత 12, 156 డివైడెడ్ బై 12, 156 డివైడెడ్ బై 12 ఎంత వచ్చింది 13 వచ్చింది. క్యాపిటల్ M2 రిజల్ట్ ఎంత 13, క్యాపిటల్ M2 రిజల్ట్ 13. సో క్యాపిటల్ M2 రిజల్ట్ 13. ఇప్పుడు థర్డ్ స్టెప్. సో థర్డ్ స్టెప్ ఏంటంటే మనం ఫైండ్ అవుట్ ఇన్వర్స్ M1 ఇన్వర్స్ M2 ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలి, రైట్. సో థర్డ్ స్టెప్ ఫైండ్ అవుట్ చేయడానికి నేను ఏం చేస్తున్నానంటే M1 ఇన్వర్స్ ఈక్వల్ టు అలానే M2 ఇన్వర్స్ ఈక్వల్ టు ఫైండ్ అవుట్ చేయాలి. M1 ఇన్వర్స్
M2 ఇన్వర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. M1 ఇన్వర్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనకి క్యాపిటల్ M1 వాల్యూ ఎంత వచ్చిందండి? క్యాపిటల్ M1 వాల్యూ ఎంత? 12. సో క్యాపిటల్ M1 వాల్యూ ఎంత? 12 mod స్మాల్ m1 వాల్యూ ఎంత అండి? స్మాల్ m1 వాల్యూ ఎంత? 13. అంటే ఏమీ లేదు, M1 ఇన్వర్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి క్యాపిటల్ M1 mod స్మాల్ m1ని mod వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. సో క్యాపిటల్ M1 ఇన్వర్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఈ పొజిషన్లో క్యాపిటల్ M1 mod స్మాల్ m1ని వాటి జీసీడీ బట్టి మనకి M1 ఇన్వర్స్ రిజల్ట్ వస్తుంది, రైట్? ఇప్పుడు 12 mod 13ని నేను జీసీడీ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో 12 mod 13 నేను ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే జీసీడీ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. జీసీడీ ఆఫ్ 12 and 13. GCD of 12 and 13, right? So GCD of 12 and 13ని ఎంత వస్తుందంటే 1 వస్తుంది. GCD వాల్యూ ఎంత వస్తుంది? 1 వస్తుంది. సో 1 అనేది ఏం కాదు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు 12కి అండ్ 13కి మనం GCD వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలనుకోండి. సో దీనికి మనం జీసీడీ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ క్యూ కోఎఫిషియంట్ క్యూ అని చెప్పి తీసుకున్నాను. R1 అనేది R2 అండ్ రిమైండర్ అని. సో ఇలా టేబుల్ రూపంలో తీసుకున్నాను, రైట్? క్యూ అనేది కోఎఫిషియంట్, R1 R2 R అనేది రిమైండర్ అని. సో ఇప్పుడు ఇందులో హైయెస్ట్ వాల్యూని R1 అంటామండి. హైయెస్ట్ వాల్యూ ఎంత? 13. సో 13ని R1 అంటాం. సో 12 అనేది ఎంత అవుతుంది? R2 అవుతుంది, రైట్? సో R1 ఎంత? 13. R2 ఎంత అండి? 12. 13ని 12ని ఏం చేస్తారంటే డివిజన్ చేయండి. 13ని 12తో డివిజన్ చేయండి. ఎన్ని టైమ్స్ పోతుంది? 1 టైమ్ అని. సో 12 1. సో ఇది రిమైండర్, ఈ పార్ట్ కోఎఫిషియంట్. సో కోఎఫిషియంట్లో 1 ఇవ్వండి, రిమైండర్లో కూడా 1 ఇవ్వండి. నెక్స్ట్ స్టెప్, ఇప్పుడు R2ని Rని ప్రీవియస్ బ్లాక్కి సెండ్ చేయండి, అంటే షిఫ్ట్ చేయండి. R2 పొజిషన్లో 12 ఉంది కదా, ఇన్ ప్రీవియస్ బ్లాక్ R1 అండి, R1కి షిఫ్ట్ చేయండి. సో R1 అలానే Rని R2కి షిఫ్ట్ చేయండి, రైట్? సో ఇప్పుడు R1 వాల్యూ ఎంత వచ్చింది? 12 అండి. ఈ R2ని షిఫ్ట్ చేస్తే R1 వాల్యూ ఎంత? 12. R1ని R2లోకి షిఫ్ట్ చేస్తే ఈ పొజిషన్లో ఎంత వస్తుందండి? 1 వస్తుంది, రైట్? సో ఇప్పుడు మళ్ళీ 12ని 1తో డివిజన్ చేయండి. 1తో డివిజన్ చేస్తే ఎన్ని టైమ్స్? 12 టైమ్స్ అండి. ఇది 12 0, రైట్? సో ఇది కోఎఫిషియంట్, ఇది రిమైండర్ అండి. ఇది కోఎఫిషియంట్, ఇది రిమైండర్. అంటే ఈ పొజిషన్ ఎంత వస్తుంది? 12 వస్తుంది. ఈ పొజిషన్ ఎంత వస్తుంది? 0 వస్తుంది, రిమైండర్ 0. సో లాస్ట్ స్టెప్, మళ్ళీ R2ని R1కి షిఫ్ట్ చేయండి, ప్రీవియస్ బ్లాక్కి షిఫ్ట్ చేయండి. Rని R1లో షిఫ్ట్ చేయండి. సో ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ 0 వస్తుంది. సో 1 0తో డివిజన్ అనేది అవ్వదండి. సో అవ్వదు కాబట్టి కోఎఫిషియంట్ ఇంటూ మార్క్ పెట్టేయండి, అలానే రిమైండర్ కూడా ఇంటూ మార్క్ పెట్టేయండి, రైట్? ఆన్సర్ ఎంత? సో ఈ పొజిషన్ ఉన్నది ఆన్సర్ అండి. సో ఆన్సర్ ఎంత? 1 అండి. సో 1 అనేది ఆన్సర్. ఇక్కడ ఆన్సర్ ఎంత వచ్చిందండి? 1. సో అది జీసీడీ నెంబర్, రైట్? చూడండి, ఏమి కాదు, M1 ఇన్వర్స్ వాల్యూని మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే M1 క్యాపిటల్ M1 mod స్మాల్ m1.
ఇది వీటికి మనం ఏం క్యాల్కులేట్ చేయాలంటే జీసీడీ క్యాల్కులేట్ చేయాలి. జీసీడీ క్యాల్కులేట్ చేస్తే 12 13కి జీసీడీ వాల్యూ ఎంత అంటే 19. సో m1 వాల్యూ ఎంత, m1 ఇన్వర్స్ వాల్యూ ఎంత 19, రైట్. m1 ఇన్వర్స్ వాల్యూ 19. నెక్స్ట్ m2 అని. సో m2 సేమ్ ఇక్కడ ఏ ప్యాటర్న్ లో సాల్వ్ చేసామో ఇది సేమ్ ప్యాటర్న్. ఈ పొజిషన్ లో క్యాపిటల్ M2 స్మాల్ m2 అని, రైట్. సో ఇప్పుడు మనం క్యాపిటల్ M2 అంటే ఎంత, క్యాపిటల్ M2 39, స్మాల్ M2 అంటే 12. సో క్యాపిటల్ M2 13, స్మాల్ M2 12. సేమ్ ఇక్కడ మనం ఏదైతే జీసీడీ ఫైండ్ అవుట్ చేసామో సేమ్ అదేనా. మళ్ళీ ఇక్కడ ఏమొస్తుంది 1 వస్తుంది. జీసీడీ వాల్యూ ఎంత 1. సేమ్ M2 కూడా జీసీడీ 1 ఓకేనా. సో ఇప్పుడు m1 ఇన్వర్స్ క్యాల్కులేట్ చేసాం, m2 ఇన్వర్స్ క్యాల్కులేట్ చేసాం సేమ్. ఇప్పుడు మనం ఫైనల్ గా మనం ఏం క్యాల్కులేట్ చేయాలి, x ఇన్వర్స్ x వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. x వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. x వాల్యూని ఫైండ్ అవుట్ చేయడానికి a1 వాల్యూ ఎంత 7, a1 వాల్యూ 7, a1 వాల్యూ 7 ఇంటూ 7 ఇంటూ క్యాపిటల్ M1 అని. క్యాపిటల్ M1 ఎంత వచ్చింది 12, క్యాపిటల్ M1 12, క్యాపిటల్ M1 12 ఇంటూ క్యాపిటల్ M1 ఇన్వర్స్ అని. క్యాపిటల్ M1 ఇన్వర్స్ రిజల్ట్ ఎంత 1 అని. క్యాపిటల్ M1 ఇన్వర్స్ వాల్యూ ఎంత అండి 1. సో ఇంటూ 1 ప్లస్ నెక్స్ట్ a2 క్యాల్కులేట్ చేయాలి. a2 ఉంది కదా, సారీ a2 వాల్యూ ఎంత అండి, a2 వాల్యూ 11, a2 వాల్యూ ఎంత 11, a2 వాల్యూ 11 సారీ 11 ఇంటూ క్యాపిటల్ M2 అని. మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాం కదా క్యాపిటల్ M2 వాల్యూ ఎంత 13. సో 13 ఇంటూ క్యాపిటల్ M2 ఇన్వర్స్ అండ్ క్యాపిటల్ M2 ఇన్వర్స్ వాల్యూ ఎంత 1. సో దీనికి మనం ఏం క్యాల్కులేట్ చేయాలి, మోడ్ క్యాపిటల్ M ఫైండ్ అవుట్ చేయాలి, రైట్. సో ఇప్పుడు 7 ఇంటూ మల్టిప్లై చేయండి, 7 ఇంటూ 12 ఇంటూ 1 ఎంత 84 ప్లస్ నెక్స్ట్ 11 ఇంటూ 13 ఇంటూ 1, సో 143 అని. 143. సో 2 వాల్యూస్ని సమ్ చేసేస్తున్నాయి. మోడ్ క్యాపిటల్ M రిజల్ట్ ఎంత అండి, మనం 3m1 m2 m3 3 వాల్యూస్ని మల్టిప్లై చేసాం కదా. క్యాపిటల్ M ఫైండ్ అవుట్ చేయడానికి స్మాల్ m1 ఇంటూ స్మాల్ m2 ఇంటూ స్మాల్ m3 సో ఆన్. సో మనం వీటిని ఫైండ్ అవుట్ చేస్తే ఆన్సర్ ఎంత వచ్చింది 156 అని. సో ఇక్కడ క్యాపిటల్ M వాల్యూ ఎంత 156. నెక్స్ట్ 84ని 143ని సమ్ చేయండి. 227 మోడ్ 156. సో ఇప్పుడు ఫైనల్ స్టెప్ అండి. సో 256 మోడ్ 156 సారీ 227 మోడ్ 156. 227 డివైడెడ్ బై 156. ఈ పొజిషన్ 1.4551 వచ్చిందండి. ఈ పొజిషన్లో కంపల్సరీ ఏముండాలి, ఈ పొజిషన్లో కంపల్సరీ 0నే ఉండాలి. సో నేను -1 చేసేసాను. సో ఈ పొజిషన్లో ఏమొచ్చింది 0 వచ్చింది, ఓకేనా. సో వచ్చిన రిజల్ట్ని మల్టిప్లై చేయండి 156.
ఆన్సర్ ఎంత వచ్చింది 71. సో ఆన్సర్ ఎంత వచ్చింది ఎక్స్ వాల్యూ 71. సో ఇది ఆన్సర్ అండి. సో ఆన్సర్ ఎంత 71. చైనీస్ రిమైండర్ థియరం అనేది ఏంటంటే 2 or more మోడ్ వాల్యూస్ని క్యాలిక్యులేట్ చేయడానికి మనం చైనీస్ రిమైండర్ థియరం అనే దాన్ని యూజ్ చేస్తాం. సో ఇందులో మనకి 4 స్టెప్స్ ఉన్నాయి. సో 4 స్టెప్స్ బేస్ చేసుకుని సాల్వ్ చేస్తామని. క్యాలిక్యులేట్ ఎం క్యాలిక్యులేట్ చేయాలంటే క్యాపిటల్ ఎంని స్మాల్ m1 స్మాల్ m2 స్మాల్ m3. నెక్స్ట్ స్టెప్ క్యాలిక్యులేట్ క్యాపిటల్ m1 అండ్ క్యాపిటల్ m2. సో క్యాపిటల్ m1 ఫార్ములా ఏంటి క్యాపిటల్ M డివైడెడ్ బై స్మాల్ m1. క్యాపిటల్ M2 ఫైండ్ అవుట్ చేయడానికి క్యాపిటల్ M డివైడెడ్ బై స్మాల్ m2. ఇది సెకండ్ స్టెప్ అండి. థర్డ్ స్టెప్ m1 ఇన్వర్స్ అండ్ m2 ఇన్వర్స్ సో ఆన్ వీటిని ఫైండ్ అవుట్ చేయాలి. m1 ఇన్వర్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనం జీసీడీ వాల్యూని తీసుకుంటామండి. జీసీడీ వాల్యూని ఏం తీసుకోవాలి క్యాపిటల్ M mod స్మాల్ m1, క్యాపిటల్ M1 mod స్మాల్ m1 వాటి జీసీడీ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. అదే m1 ఇన్వర్స్ అండి. m2 ఇన్వర్స్ కూడా సేమ్ ప్యాటర్న్ క్యాపిటల్ M2 mod స్మాల్ m2. సో వాటిలో మనం జీసీడీని తీసుకుని వచ్చిన వాల్యూనే m2 ఇన్వర్స్ అండి. రైట్. ఫైనల్ స్టెప్ ఎక్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి a1 ఇంటూ m1 ఇంటూ m1 ఇన్వర్స్ ప్లస్ a2 ఇంటూ m2 ఇంటూ m2 ఇన్వర్స్. సో ఇలా ఫైండ్ అవుట్ చేసిన వచ్చిన రిజల్ట్ని మోడ్ m క్యాలిక్యులేట్ చేయాలి. సో అలా క్యాలిక్యులేట్ చేసి వచ్చిన రిజల్టే 71. సో ఇది ఆన్సర్ అండి. దీన్ని చైనీస్ రిమైండర్ థియరం అంటాం. రైట్. సో దీని ఆన్సర్ ఎంత వచ్చిందండి 71. సో దీన్ని చైనీస్ రిమైండర్ థియరం అంటాం.